మన జీవితంలో అతి కష్టమైనటువంటి పాఠాలు అతి కష్టమైనటువంటి పద్ధతిలోనే నేర్చుకుంటూ ఉంటాం. ఒకవేళ ఒక ప్రాముఖ్యమైనటువంటి కోర్సులో జాయిన్ అయినప్పుడు ఆ యొక్క కోర్సులో కూడా అతి కష్టమైనటువంటి అంశాలు ఎంతో ప్రిపరేషన్ ఇచ్చి ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలతో మనకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, పేతురు భక్తుడు శ్రమల గుండా వెళ్ళబోతున్నటువంటి లేకపోతే శ్రమల గుండా వెళ్తున్నటువంటి ఈ విశ్వాసులకు ఆదరణకరంగా మాట్లాడటానికి, నిరీక్షణ కలిగించడానికి శ్రమ అనే అంశంలోకి ఇప్పుడు వస్తున్నాడు. ఆ శ్రమ అనేటువంటి అంశంలోకి రావటానికి ఇప్పటికే చాలా పునాది వేశాడు. ఇక ఆ అంశంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా రకాలైనటువంటి కట్టుదిట్టమైనటువంటి సిద్ధాంతాలు, కట్టుదిట్టమైనటువంటి అంశాలు దాంట్లో పెట్టి వాళ్ళని దాంట్లోకి నడిపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మీలో కొంతమంది జ్ఞాపకం ఉంటుందో లేదో అని నేను ప్రతిసారి కూడా ఇప్పటిదాకా మనం ఏం ధ్యానం చేశానో రిపీట్ చేస్తూ ఉన్నాను. మొదట వాళ్ళకి రక్షణ విషయం చెప్పాడు, దేవుని యొక్క కృప గురించి చెప్పాడు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పాడు. తద్వారా నిరీక్షణ, హోప్ అనేటువంటి అంశాన్ని బహిర్గతం చేశాడు, రివీల్ చేశాడు. ఎప్పుడైతే ఆ హోప్ వచ్చిందో, కృప ద్వారా రక్షించబడ్డారు, నిరీక్షణ దేవుని యొక్క రెండో రాకడలో మహిమలో ఉంటారు అనేటువంటి ఆ ఎదురుచూపు ఉన్నది. ఈ రెంటి మధ్యన మనం పవిత్రంగా ఉండాలి అని హోలీనెస్ గురించి మాట్లాడారు. మనకి భవిష్యత్ విషయంలో హోప్ ఉన్నది, ప్రస్తుతం హోలీగా ఉన్నాం కాబట్టి ఇరుగు పొరుగున్నటువంటి విశ్వాసులతో హార్మనీతో ఉండాలి, వాళ్ళతో మనం సఖ్యతతో ఉండాలి. ఈ మూడు ఉంటున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలంగా చిన్నపిల్లల వలె మనకి ఆకలి ఉంటుంది, హంగర్ ఉంటుంది అని చెప్పాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామో, దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క సార్వత్రిక సంఘము, దేవుని యొక్క మందిరములో ఒక సజీవ రాయిగా మనము చేర్చబడ్డాం. ఈ యొక్క గృహానికి, ఈ యొక్క కట్టడికి మూలరాయి, తలరాయి కూడా యేసుక్రీస్తే అని యేసుక్రీస్తు లేకపోతే దేవుని యొక్క హౌస్ పరిచయం చేశాడు. మొదటిది హోప్, రెండోది హోలీనెస్, మూడోది హార్మనీ, నాలుగోది హంగర్, ఐదోది హౌస్. ఆరోది మనము దేవుని యొక్క ఆనర్, దేవుని యొక్క ఘనత కోసం, దేవుని యొక్క మహిమ కోసం ఏ విధంగా క్రైస్తవులంగా ఉండాలో, పౌరులంగా ఉండాలో, పని మనుషులంగా ఉండాలో, ఒకవేళ అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామ్యం ఉన్నట్లయితే కుటుంబంలో ఉండాలో మనకి ఒక్కొక్క దానికి ఉదాహరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆ విధంగా ఆనర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నిన్నటి దినాన్న మనము అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి రాకముందు విశ్వాసులతో ఏ విధంగా ఉండాలి, విశ్వాసుల నుంచి మనకి ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు వస్తాయి అది చెప్పి, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి నిరీక్షణకు హేతు ఇవ్వడానికి ఎలాంటి గుణగణాలు ఉండాలో, ఎలాంటి లక్షణాలు ఉండాలో మనము చూసాం. మనము క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి, అది మనసులో జరుగుద్ది. అప్పుడు మనకి బయట నుంచి వచ్చేటువంటి అన్ని భయాలు పోతాయి, మనలో నిరీక్షణ అనేది ఉత్పన్నమవుతుంది. ఆ నిరీక్షణ బట్టి ప్రజలు మనల్ని ప్రశ్నిస్తారు ఎక్కడి నుంచి వచ్చిందని. అప్పుడు మనం సాత్వికంతోనూ దేవుని ఎడల భయముతోనూ మన నిరీక్షణకు కారణాన్ని చెప్తాం. దాంతో వాళ్ళకి మండుద్ది, మన మీద నిందలు మోపుతారు, మనల్ని దుష్టులు అని అంటూ ఉంటారు. అలాంటి సమయంలో మనము మంచి నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళమై మంచి క్రియలు, సత్క్రియలు చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సిగ్గుతో తలంచుకోవటమే కాకుండా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను ఘనపరుస్తారు. ఇది నిన్నటి దినాన్న మనం చూసాం. అయితే ఈ యొక్క శ్రమ అనేటువంటి అంశంలోకి రాకముందు ఆయన మన కోసం శ్రమ పడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎందుకు శ్రమ పడ్డారు, ఎలా శ్రమ పడ్డారు, ఆయన శ్రమ పడటం బట్టి మనకి ఏమొచ్చింది, ఇవన్నీ కూడా పదే పదే ఈ యొక్క పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆల్రెడీ మొదటి అధ్యాయంలో ఒకసారి, రెండో అధ్యాయంలో ఒకసారి ఆయన క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క 3వ అధ్యాయంలో
ఇంకా వివరంగా ఆయన అందించడం మనం 18వ వచనం నుంచి 22వ వచనం దాకా మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నేను కూర్చొని ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి కొన్ని తలంపులు, కొన్ని థాట్స్, స్టేట్మెంట్స్ లాగా మీకు చెప్తాను, మీరు వాటిని వినండి. క్రైస్ట్ సఫర్డ్ టు సెక్యూర్ సాల్వేషన్ ఫర్ అస్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమ ఎందుకు పడ్డాడంటే మనకి రక్షణ సంపాదించి పెట్టడానికి. దాని కింద ఈ మాట రాస్తున్నాను, క్రిస్టియన్స్ సఫర్ టు షేర్ ద సాల్వేషన్ మెసేజ్. ఆ యొక్క రక్షణ వర్తమానాన్ని ఇతరులకు అందించడానికి క్రైస్తవులు శ్రమ పొందుతూ ఉంటారు. నెక్స్ట్, క్రైస్ట్ సఫర్డ్ టు మేక్ అస్ రైచస్. మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పొందారు. క్రిస్టియన్స్ సఫర్ టు మెయింటైన్ దట్ రైచస్నెస్. ఆ యొక్క నీతిని కాపాడుకోవడానికి క్రైస్తవులు శ్రమ గుండా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఈ 2 స్టేట్మెంట్లను బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. రక్షణ ఆయన సంపాదించి పెట్టాడు, అయితే ఆ రక్షణ వార్తను మనం ఇతరులకి అందించడమే. ఆయన నీతిని మనకి సంపాదించి ఆపాదిస్తున్నారు, దాన్ని మనం కాపాడుకుంటూ ఉండటమే. క్రైస్ట్ వాజ్ సెంట్ బై ద ఫాదర్ టు క్రై ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎందుకు ఈ లోకంలోకి పంపించాడు? సిలువ మీద ఆయన అరవటానికి, ఒంటరిదనం గుండా వెళ్ళటానికి. క్రిస్టియన్స్ ఆర్ సెంట్ బై ద సన్ టు క్యారీ అవర్ క్రాస్. మన సిలువను మనము మోసుకొని ఈ లోకములో వెళ్ళడానికని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తనని పంపించినట్లు ఆయన మనల్ని పంపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం లేకపోతే చావు 3 రకాలుగా మనకి జవాబిస్తుంది. క్రైస్ట్ డైడ్ టు శాంక్టిఫై అస్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు మనకి పవిత్రతను అనుగ్రహించడానికి. జీసస్ క్రైస్ట్ రోజ్ అగైన్ టు సెక్యూర్ అస్. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు మనకి ఒక ప్రతిష్టమైనటువంటి, ఒక భద్రత కలిగినటువంటి స్థితిని కల్పించడానికి. జీసస్ క్రైస్ట్ అసెండెడ్ టు హెవెన్ టు సెండ్ అస్ ఇన్ టు ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములోకి ఆయన ఎత్తబడ్డారు, ఎందుకంటే మనము ఈ లోకములో పంపబడాలని. ఇది మీరు ఒక జస్ట్ పాయింట్స్ లాగా గుర్తుపెట్టుకోండి. వీటినే మనము సవివరంగా ఈ యొక్క భాగంలో ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి ఈ 5 వచనాలు చదువుతాను. ఒక్కొక్క వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటాం. 18వ వచనం నుంచి 1 పేతురు 3వ అధ్యాయం. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇందుట్లో పేతురు భక్తుడు మనల్ని శ్రమలకు సిద్ధపరచడానికి 5 పాయింట్స్ ఆయన నేర్పిస్తున్నాడు. నేను వివరంలోకి వెళ్ళట్లేదు, జస్ట్ పాయింట్స్ లాగా చెప్తున్నాను. 5 పాయింట్స్. 1, రిమెంబర్ దట్ క్రైస్ట్ సఫర్డ్ ఫర్ యూ. 18వ వచనంలో ఈ విషయం చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ పొరపాటు చేయలేదు, ఆయన శ్రమ పడ్డాడు. 2, క్రైస్ట్ ట్రయాంపెంట్ క్రైస్ట్ బికేమ్ ట్రయాంపెంట్ త్రూ సఫరింగ్. క్రీస్తు ప్రభువారు విజయం సాధించింది శ్రమ తర్వాతే, శ్రమ గుండానే. నోవహ్ వాజ్ మాక్డ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆర్క్. చాలా సంవత్సరాలు నోవహు ఆ యొక్క ఓడ కడుతూ ఉన్నప్పుడు ఆయన్ని చాలా అపహసించారు, ఏడిపించారు, ఆయన్ని గేలి చేశారు. బ్యాప్టిజం ఇల్లుస్ట్రేట్స్ అవర్ విక్టరీ ఇన్ క్రైస్ట్.
క్రీస్తులో మనకున్నటువంటి విజయానికి బాప్తిస్మము ఒక సాదృశ్యము మాత్రమే. ఐదవది, క్రైస్ట్ అట్ గాడ్స్ రైట్ హ్యాండ్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. తండ్రి కుడిపార్శ్వమున క్రీస్తు ఉండటం అనేది మనకి ధైర్యాన్ని, మనకి గొప్ప ఆదరణ అనుగ్రహిస్తుంది. మొదటిది, ఆయన శ్రమ పొందాడు, గుర్తుపెట్టుకోండి. రెండోది, శ్రమ ద్వారానే విజయాన్ని సాధించాడు. మూడోది, నోవహు ఆ పడవలోకి వెళ్ళకముందు భయంకరంగా గేలి చేయబడ్డాడు. 4, బాప్తిస్మం అనేది క్రీస్తులో మనకున్నటువంటి విజయానికి ఒక చిన్న సాదృశ్యం మాత్రమే. 5వది, క్రీస్తు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉండటం అనేది మనకి ధైర్యము, ఆదరణ అనుగ్రహిస్తుంది. ఇప్పటికీ ఈ 5 వచనాల గురించి ఒక చిన్న అవగాహన మీకు వచ్చి ఉండాలి. ఈ 5 వచనాల్ని 2 పద్ధతుల్లో మనం ధ్యానం చేయొచ్చు, 2 విధాలుగా మనము చూడొచ్చు. నేనైతే అవుట్లైన్ ఇస్తాను, ఒక పద్ధతిని మీకు చెప్తాను, రెండో పద్ధతి మీరు చేయొచ్చు. మొదటి పద్ధతి ఏంటంటే, 1 ఈజ్ ప్యూర్లీ టేకింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని ఒక్కడనే హైలైట్ చేసుకుంటూ ఈ 5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, 18వ వచనంలో వికేరియస్ డెత్ అంటే మనకి బదులుగా, మనకి ప్రతినిధిగా, మన స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం గురించి రాశాడు. వికేరియస్ డెత్. 21వ వచనంలో విక్టోరియస్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానం ద్వారా సాధించినటువంటి జయము గురించి రాశాడు. విక్టోరియస్ రిజరక్షన్. 22వ వచనంలో వాలియంట్ అసెన్షన్, ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవటం బట్టి ఆయన సింహాసనాన్ని ఆసీనుడై ఉండటం, ఆయన తన స్థానాన్ని స్థిరపరచుకోవటం, విజయోత్సాహపు గొప్ప ఆ యొక్క డంకాన్ని మోగించటం అనేది సూచనగా ఉన్నది. మొదటిది వైకేరియస్ డెత్, మనకి బదులుగా ఆయన చనిపోవటం, మన స్థానంలో ఆయన చనిపోవటం, సబ్స్టిట్యూటరీ డెత్ అంటారు, మనకు బదులుగా. 21వ వచనంలో విక్టోరియస్ రిజరక్షన్, పునరుద్ధానం ద్వారా ఆయన సంపాదించినటువంటి విజయం. వైలియంట్ అసెన్షన్, ఆయన పరలోకమునకు ఎత్తబడినప్పుడు మన కోసం, మనకి ఆయన సాధించి పెట్టినటువంటి విజయం. రెండో పద్ధతి ఏంటంటే, ద అదర్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్య కోణములో ఈ 5 వచనాలు కూడా మనం చూడొచ్చు. ఎలాగనంటే, మొదటిది ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య చేసినటువంటి పరిచర్య ఏంటి. రెండోది ద మినిస్ట్రీ ఆఫ్ నోవా పరిచర్య ద్వారా మనకి నేర్పించబడేటువంటి పాఠం ఏంటి. ద మినిస్ట్రీ ఆఫ్ క్రిస్టియన్స్ టుడే, ఈనాటి క్రైస్తవులు చేయాల్సినటువంటి సేవ ఏంటి. ఈ 2 కోణాల్లో మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయొచ్చు. నేను ఈ వచనాలను, 5 వచనాల్ని చాలాసార్లు చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి తలంపులు. అయితే ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది భక్తులు రాసినటువంటి కామెంటరీస్ నేను చదువుతూ ఉన్నాను. ఆడ్రియన్ రోజర్స్, వారన్ విఎస్బి, జాన్ పైపర్, డేవిడ్ జెర్మయా, ఇలాంటి వ్యక్తులు రాసినటువంటి ఆ కామెంటరీస్ నేను చూస్తూ ఉన్నాను. జాన్ స్టాట్, చాలామంది చాలా కామెంటరీస్ చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి తలంపులన్నిటిని కూడా మనసులో పెట్టుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి తలంపుల్ని మీకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో చెప్పడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనము అర్థం చేసుకున్నాం. 18వ వచనం, ఎలయనగా మనను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఈ వచనాన్ని ధ్యానం చేసినప్పుడు 4 ప్రశ్నలకు చాలా సులభతరంగా మనకి జవాబు దొరుకుద్ది. ఏంటి సులభతరమైనటువంటి విషయం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చేశారో ఎందుకు చేశారు అని అంటే కనుక, మనం దేవునికి దగ్గర అవ్వాలని, మనలను దేవుని వద్దకు తెచ్చుటకు. దట్ ఈస్ ద పర్పస్. ఎలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అంటే, మనకి తండ్రికి ఎడబాటు కలిగింది. ఈ ఎడబాటుకి కారణం ఏంటి? పాపం. మనము దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, దేవుడు మన దగ్గరికి రాలేకపోతున్నాడు. దేవునికి రావాలని ఉంది, కానీ మనం తట్టుకోవట్లేదు. మనకి వెళ్ళకపోతే సంతృప్తి ఉండదు, కానీ చేతకానేటువంటి పరిస్థితి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలోకి వచ్చి
మనలను తండ్రికి దగ్గర చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయోగం. ఇది పర్పస్ అన్నమాట. ఇది పర్పస్. సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఉద్దేశం, పర్పస్. అయితే ఎవరికి వర్తిస్తుంది ఈ పర్పస్? ఎవరు దేవుని యొద్దకు తేబడుతున్నారు? అనీతిమంతులు. ఎవరైతే అనీతిమంతులుగా ఈ లోకంలో ఉన్నారో వాళ్ళ కోసం ఇది చేశారు. అంటే నీవు నేను దాంట్లో చేర్చబడ్డాం. పీపుల్ ఎవరు చేశారు ఇది? నీతిమంతుడైనటువంటి క్రీస్తు చేశాడు. ఒక్కొక్క మాట చదువుకుంటా వెళ్తూ ఉంటే ఎంత వివరంగా వస్తుందో చూడండి. ఉద్దేశం, పర్పస్ ఏంటి? పీపుల్ ఎవరి కోసం చేశారు ఇది? పర్సన్ ఎవరు చేశారు ఈ పని? ఇక 4వది ప్రాసెస్. ఆయన చేసినటువంటి పద్ధతి ఏంటి? శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను. ఎంత చక్కటి వివరణ ఉంది. ఆయన మానవ పాపముల కోసం శరీరములో చనిపోయి ఆత్మీయంగా తిరిగి లేపబడి ఒక్కసారే ఆయన అందరి పాపాలకి క్రయధనముగా ప్రాయశ్చిత్తపు బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఇదండి ఈ 18వ వచనాన్ని ఇలా సులభతరంగా అర్థం చేసుకోవడానికి. వచనాల్ని పదే చదువుతున్నప్పుడు ఆ విధంగా మనము విభజించుకోగలుగుతాం. మీకు ప్రతిరోజు ఈ విధంగా ఒక్కొక్క వచనాన్ని తీసుకొని ఇంత వివరంగా మీకు చెప్పడంలో నాకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, మీరు కూడా బైబిల్ని కాస్త నెమ్మదిగా ప్రార్థనాపూరితంగా ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వెళ్తే ఆ వచనంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు అనేది నా యొక్క ఉద్దేశం. అయితే 3వ అధ్యాయం 18వ వచనంలో ఏదైతే మనం చదివామో పేతురు భక్తుడు కొత్తగా ఏమీ పరిచయం చేయట్లేదు. 2వ అధ్యాయం 21 నుంచి 25 దాకా ఆల్రెడీ ఆయన రాశాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలు కాపరి అయి అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు ఇందుట్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వైకేరియస్ డెత్. యేసుక్రీస్తు ప్రభువారు వైకేరియస్ అంటే మనకి ప్రతినిధిగా, మనకి బదులుగా, మన స్థానములో, నువ్వు తీర్చలేవా అయితే వాడు తీరుస్తాడా, ఆ విధంగా అడుగుతాం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి జామీను రావడానికి ఇష్టపడ్డారు. మనకి మధ్యలో నిలబడి, అయ్యా ఆయనకు బదులుగా నేను కడతాను, ఆయన వదిలేసేయండి, ఆయనకు బదులుగా నేను శ్రమ పొందుతాను, ఆయన వదిలేసేయండి. అది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన డ్రామాలాగా చనిపోలేదు. ఆయన మన కోసం ఏదో మన కళ్ళు తొడవటానికి చేసింది కాదు. ఆయన యొక్క మరణము చారిత్రకమైనది, ఆయన యొక్క మరణము నిజమైనది. ఇట్స్ రియల్ అండ్ ఇట్స్ హిస్టారిక్. సర్వసాధారణంగా మనిషిని కొంతమంది 3 భాగాలుగా విభజిస్తారు, కొంతమంది 2 భాగాలుగా విభజిస్తారు. 3 భాగాలుగా విభజించే వాళ్ళు ఏమంటారంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్. దేహము, ప్రాణము, ఆత్మ, ఈ 3 భాగాలుగా విభజిస్తూ ఉంటారు. కొంతమంది వాదించి లేదు ప్రాణమన్నా ఆత్మన్నా ఒకటే అని 2 భాగాలు అంటారు. మీరు ఏ దాన్ని అంగీకరించినా నాకేం గొడవలేదు. అర్థమైందా? అయితే విషయాలు కనుక మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే చాలు. ఒకవేళ 3గా విభజించే వాళ్ళైతే ఏ విధంగా 3గా విభజిస్తూ ఉంటారంటే, శరీరం అంటే మనకు తెలిసిందే, ఈ లోకంతో మనం సంబంధం పెట్టుకునేది, ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించేది. ప్రాణము అని అంటే కనుక మన భావోద్రేకాలు, మన గురించి ఆలోచించటం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకోవటం, ఇవన్నీ కూడా
ప్రాణానికి సంబంధించింది. ఆత్మ అనేది అంటే మూడుగా విభజించే వాళ్ళు ఏ విధంగా విభజిస్తారంటే, ఆత్మ అనేది దేవునికి మనకి సంబంధించింది. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి వచనాల్లో ఏమని చెప్తారంటే, ఒకడు ఈ లోకమునంతటిని సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే ఏమి లాభం అని అనేవాళ్ళు ఏమంటారంటే, హీ లాస్ట్ హిజ్ ఓన్ సోల్, తన ప్రాణాన్ని కోల్పోయాడు అనేటువంటిది. అయితే కొంతమంది రెండే అంటారు కదా, వాళ్ళు ప్రాణాత్మల్లో ఒకటే భాగం, కనబడేది కనబడంది అన్నట్లుగా రెండుగా విభజిస్తూ ఉంటారు. ఏది అయినప్పుడు కూడా మనం బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా, తర్వాత తన ప్రాణములో, తన ఆత్మలో 3 స్థాయిల్లో కూడా ఆయన హింసను పొందినట్లు, బాధను అనుభవించినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి కొన్ని గడియల ముందు, మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఆయన చివరిసారిగా తన శిష్యులతో కలిసి ఆయన మేడగదిలో ఉన్నప్పుడు ఆయన బల్లలో ఆయన రొట్టె విరిచడం అనే దాంట్లో ఆయన ఉపయోగించినటువంటి పదజాలం 26వ అధ్యాయం 26వ వచనం, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం. హీ మెంట్ హిజ్ బాడీ. ఆయన ఆ రొట్టెని విరిచి ఇస్తున్నప్పుడు ఆయన బాడీ అని చెప్పాడు. ఒకటి, మనము బల్లలో చెయ్యి వేసినప్పుడు, బల్ల తీసుకునేప్పుడు యేసుప్రభు యొక్క శరీరాన్ని తీసుకుంటాం అని అనము. అది రోమన్ క్యాథలిక్స్ అంటూ ఉంటారు, ఇవాంజలికల్స్ అనరు. కానీ మన మనసులో ఉన్నటువంటి తలంపు ఏంటంటే, నా కోసం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము ఇరవబడింది, నా కోసం యేసు ప్రభు వారి యొక్క శరీరం నలగొట్టబడింది. అది మన యొక్క థాట్లో ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరములో మన పాపాన్ని మోసారు. హీ క్యారీడ్ సిన్ ఇన్ హిజ్ బాడీ. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికి ముందు, కొన్ని గడియల ముందు ఆ మాట చెప్తే, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అదే ఆదివారం, ద సేమ్ సండే, అదే ఆదివారం సాయంత్రము 6 గంటల లోపల, పగలగానే ఉన్నప్పుడే ఆయన ఎంఐ అనేటువంటి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరితో కలిసి వెళ్తూ ఉన్నారు. ఇక చీకటి పడుతుందని, అంటే బహుశా 6 అయిపోతుందని, అయ్యా మీరు ఇక్కడే ఉండండి అని అంటే, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రొట్టె చేసి ఇచ్చారు. ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? 24వ అధ్యాయం లూకా సువార్త 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా అప్పుడు వాళ్ళకి కన్నులు తెలుసుకున్నాయి. దెన్ దెర్ ఐస్. అంటే ముందు తర్వాత కూడా, అంటే చనిపోవడానికి కొన్ని గడియల ముందు ఆ పని చేశారు, అంటే సిలువకి తీసుకెళ్ళటానికి ముందు. తిరిగి లేచినటువంటి కొన్ని గడియల తర్వాత ఆ పని చేశాడు. బిట్వీన్ ది డెత్ అండ్ రిజరెక్షన్, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు ఈ రెండు ప్రక్రియల మధ్యన ఉన్నట్లు మనం చూస్తాం. రొట్టె విరవటం అనేటువంటి దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏమి వాళ్ళకి బోధిస్తున్నారంటే, ఇట్స్ మై బాడీ, నా యొక్క శరీరం మీకోసం విరవబడింది, నలగొట్టబడింది, మేకులకు కొట్టబడింది. అది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక రెండోది, సోల్ గురించి నమ్మేవాళ్ళు ఉన్నట్లయితే ఆయన యొక్క ప్రాణము కూడా చాలాసార్లు ఆయన బాధపడతా ఉండుంటుంది. ఒక పండితుడు, ఒక భక్తుడు ఏమంటాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు వడ్రంగిగా ప్రతిసారి చెక్కలో మేకు కొడుతున్నప్పుడు సుత్తితో, బహుశా తన మనసులో ఒకరోజు నా శరీరంలోకి ఇలాగ మేకు దింపబడుతుంది, ఒకరోజు నా యొక్క శరీరము ఈ విధంగా చీల్చబడుతుంది, ఒకరోజు మన యొక్క శరీరము ఈ విధంగా దున్నబడుతుంది. ఆయన చిత్రీ పట్టినప్పుడు, అంటే అది సాఫ్ చేస్తున్నప్పుడు ఆ విధంగా నా శరీరం చేయబడుతుందని చాలాసార్లు ఆలోచిస్తూ ఉండేవాడేమో అని అంటున్నాడు. అయితే అది నిజమేనేమో. ఎందుకనంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు చావుకి, అంటే ఆయన యొక్క సిలువకి అప్పగించడానికి మహా అయితే ఒక వారం రోజుల లోపునే ఇది జరుగుతూ ఉన్నది. 11వ అధ్యాయంలో లాజర్ని తిరిగి లేపాడు. 12వ అధ్యాయంలో ఇది ఈ యొక్క 12వ అధ్యాయంలో అద్భుత కార్యం జరుగుతుంది. ఆయన పామ్ సండే, మట్టల ఆదివారం జరుపుకుంటాం, ఆ టైంలో ఇది జరిగింది.
ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే కదా ఈ గడియనకు వచ్చినది. నా ప్రాణము కలవరపడుచున్నది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి వెళ్ళటానికి బహుశా 5 రోజులు ఉన్నదేమో. ఒకవేళ సండే ఇది జరిగిందంటే థర్స్డే సాయంత్రం ఆయన సిలువకి మోసుకొని వెళ్ళారు. శుక్రవారం ఆయన సిలువ వేశారు. సో 5-6 డేస్ ముందు ఈ మాట అంటా ఉన్నాడు. నా ప్రాణము, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. వెన్ హీ వాజ్ అప్రోచింగ్ ద క్రాస్, సిలువను ఆయన అప్రోచ్ అవుతున్నప్పుడు తన హృదయంలో ఒక విధంగా కలవరం, తొందరపాటు, ఒక విధమైనటువంటి బాధ, భయం అనేటువంటి మాట ఉపయోగించడానికి నేను భయపడుతున్నాను. ఎందుకంటే ఆయన దేవుడు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చాడు. ఆయనకి భయం ఉండదు, కానీ కలవరం ఉంటుంది. ఆ కలవరము దేనికోసం? లూకా డాక్టర్ గారు కదా, ఆయన ఆ కలవరాన్ని వివరించాడు డాక్టర్ గారిలాగా. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం నుంచి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ఆయన్ని బలపరిచింది సోల్లో, ప్రాణములో, నాట్ ఫిజికలీ. ఆయనకి ఫుడ్ ఏమి ఇవ్వలేదు, ఆ టైంలో ఏమి జ్యూస్ ఇవ్వలేదు. ఆయన్ని బలపరిచింది హృదయములో. దూత వచ్చి బహుశా పక్కన ఉండడం బట్టి కాస్త ధైర్యము వస్తుందని తండ్రి ఆలోచించి పంపించాడేమో. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, అంటే ఆయనలో స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువైపోయింది. ఆతురము అని అంటే స్ట్రెస్ చాలా ఎంత ఎక్కువైపోయిందంటే ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన, అంటే తన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ చాలా స్పీడ్గా తిరగటం మొదలుపెట్టింది. హైపర్ టెన్షన్ అంటారు దాంట్లో. బీపీ చాలా ఎక్కువైపోయింది. దాంతో బాడీ వేడెక్కిపోయి ఉంటుంది. బ్లడ్ చాలా లైట్గా తయారైపోయి ఉంటుంది. ఆ యొక్క చెమట రంధ్రాల గుండా ఆ యొక్క రక్తము చిందుతూ బయటకు వచ్చి ఉంటుంది. నెమ్మదిగా చెమటలాగా రక్తం బయటకు వచ్చి ఉంటుంది. దాన్ని మెడికల్ భాషలో హెమటోటోడ్రాసిస్ అంటారు. అది జరిగింది. అది ఎందుకు జరిగింది తెలుసా? హీ వాజ్ సఫరింగ్ ఇన్ హిజ్ సోల్, దట్ ఈజ్ డిపిక్టెడ్, దట్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ హిజ్ బాడీ. తన ప్రాణములో కలవరపడుతూ ఉంటే, తన సోల్లో కలవరపడుతూ ఉంటే, తన బాడీలో అది చెమటలాగా, రక్తములాగా బయటికి కనబడుతున్నట్లు మనం చూస్తాం. సో 2 అయిపోయినాయి. ఇక 3వది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన చనిపోయాడు అని మనం ఎందుకు చెప్తున్నాం? ఆయన చనిపోయాడు అని అనటానికి ఈ గొప్ప కారణం మనం ఉపయోగిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. హీ హ్యాండెడ్ ఓవర్ ద స్పిరిట్. బాడీలో ఆయన చితక్కొట్టబడ్డారు. ఆయన యొక్క ప్రాణములో, సోల్లో ఆయన నలిగిపోయాడు. ఆయన యొక్క ప్రాణం తన శరీరాన్ని విడిచి తండ్రి దగ్గరికి అప్పగించబడింది. హీ డైడ్. అన్ని కోణాలలో హీ డైడ్. ఆయన చనిపోయాడు. ఆయన చావు ద్వారానే మన యొక్క పాపమునకు విరుగుడు కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ప్రాణము విడిచాడో అప్పుడు పవిత్ర స్థలానికి, అతి పవిత్ర స్థలానికి మధ్యన ఉండేటువంటి కర్టన్ పైనుంచి కిందకి చిరిగిందంట. కింద నుంచి పైకి అయితే అది న్యాచురల్ అనుకోవచ్చు, ఎవరో చింపారని. చాలా ఎత్తున ఉంటుంది, పైనుంచి ఎవరో చింపినట్లు చింపారు. దేవుడు దాన్ని చింపేసేశాడు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మానవులు చేసినటువంటి పాపమునకు క్రయధనం చెల్లించబడింది. మానవులు ఇప్పుడు తండ్రి వద్దకు రావడానికి మార్గము సరళము అయ్యింది అన్నట్లు ఆయన చేశాడు. నేను 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు అన్న దానికి మీకు చెప్పాను. ద పర్పస్ ఈజ్, పాపులముగా ఉన్నటువంటి మనము అతి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి చేరటానికి ఇదొక్కటే మార్గం. ఆ మార్గాన్ని యేసు ప్రభువారు మన కోసం తానే మార్గం అవడానికి ఇష్టపడ్డాడు.
ఆయన పాపము లేనివాడు, ఆయన మనం పాపములో ఉన్నటువంటి వారి కోసం చనిపోయాడు. ఈ మాట ఆది అపోస్తులు తరచుగా వాడారు. సిన్లెస్ కిల్డ్ టు సేవ్ ద సిన్నర్స్. పాపము లేనివాడు పాపుల కోసం చనిపోవడం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన మీద మన పాపము వేయబడింది. ఆయన పాపము చెయ్యలేదు, కానీ మన కోసం పాపిగా ఎంచబడ్డాడు. దెర్ ఈస్ నో సిన్ ఇన్ హిమ్, బట్ హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ అస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే దెర్ వాజ్ నో సిన్ ఇన్ హిమ్. ఆయనలో పాపము లేదు, కానీ మన కోసం పాపిగా ఎంచబడ్డాడు. మన పాపము ఆయన మీద మోపబడింది. ఇదే మాట పేతురు భక్తుడు మొట్టమొదటిసారి తాను డిఫెన్స్ ఇచ్చేటప్పుడు సన్హెద్రిన్ ముందు కూడా ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యములు 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. బరబ్బా యేసుక్రీస్తు అని అన్నప్పుడు మాకు బరబ్బా కావాలి అని అడిగి యేసు ప్రభుని అంతమొందించమని సిలువమని అడిగారు. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, మీరు చంపేశారు. ఆయన చనిపోయాడు, ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, మీరు దానికి చెయ్యేశారు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆయన అందరి కోసం ఒక్కసారే చనిపోయాడు. ఆ మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడు? ఒక్క మారే. 18వ వచనంలో ఆ మాట చూస్తాం. ఒక్క మారే అనేటువంటి మాట. ఆయన మానవులు చేసిన పాపం కోసం ఆయన మామూలుగా యాజకుల వలె కనుక చనిపోవాలంటే జగత్పునాది వేయబడక ముంచి ఇప్పుడు దాకా ప్రతిరోజు ఆ పని చేయాల్సి వచ్చి ఉండేది. అలా కాకుండా ఆయన ఒక్కసారే చేశారు. ఎందుకు అనంటే కనుక మీకు వివరిస్తాను. హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒక్కసారి, ఓన్లీ ఇయర్లీ వన్స్, ఆయన తన పాపముల కోసం ఆయన రక్తాన్ని చిందించి తాను శుభ్రముగా ఉన్నాడని అర్థం చేసుకున్నాక, తన కాన్షియన్స్ అంటే మనస్సాక్షి క్లియర్ అని అనిపించుకున్న తర్వాత జంతువుల రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు చాలా సిద్ధపాటుతో వెళ్తాడు. వెళ్ళేటప్పుడు నడుంకి ఒక తాడు కడతారు. ఆ తర్వాత తాను వేసుకున్నటువంటి వస్త్రాలకి కింద బెల్స్, గంటలు కడతారు. ఎందుకంటే ఆయన లోనికి వెళ్ళి ఆయన ఆ యొక్క మర్సీ సీట్, ఆ యొక్క దయా సింహాసనం మీద ఆయన రక్తాన్ని ప్రోక్షించి బయటికి రావాలి. ఒకవేళ తాను వెళ్ళాల్సినటువంటి పద్ధతిలో ఏమైనా తేడా ఉన్నట్లయితే, తనలో పాపం ఉన్నట్లయితే, తాను అర్పించేటువంటి బలి సరి అయింది కానట్లయితే లోనకెళ్ళి చచ్చిపోతాడు. అయితే ఇంకెవరెళ్ళినా కూడా చచ్చిపోతారు. అందుకనే ఆ గంట మోగటం లేదు అని అంటే కనుక తాడు పెట్టి బయటికి లాగేస్తారు, అంటే చచ్చిపోయాడని శవాన్ని బయటికి లాగుతారు. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు లోనకి వెళ్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రధాన యాజకుడు వలె ఏం చేశాడో హిబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయంలో 25వ వచనం నుంచి రాస్తున్నాడు. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం నేను చెప్పిందే తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయములు ఆయన లోనకి ప్రవేశించలేదు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుల్లాగా ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్తాడే, అలాగ మన కోసం చేయాలంటే కొన్ని వేల కోట్ల సార్లు అయి ఉండేది. ఆయన అలాగా సంవత్సరానికి ఒకసారి చేయలేదు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగములు సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచుకోబడి తన రక్తాన్ని, అక్కడ యాజకుడు జంతువుల రక్తం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని
తాను ఎందుకని తన రక్తాన్ని ఇచ్చాడంటే తన రక్తము నిర్మలమైన రక్తము, తన రక్తము పాపము లేని రక్తము, తన రక్తము పవిత్రమైనది. ఆ పవిత్ర రక్తాన్ని తాను తీసుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినట్లు జరిగింది. ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరును. మనుషులు ఒక్కసారే చచ్చిపోతారు. అది ఆత్మీయంగా ఆలోచిస్తావా, శారీరకంగా ఆలోచిస్తావా, ఏ విధంగా ఆలోచించినా నీ పాపం విషయంలో ఒక్కసారి చచ్చిపోతే నువ్వు తిరిగి జన్మిస్తావు. ఆ విధంగా ఆలోచిస్తావా? వెరీ గుడ్. లేదా శారీరకంగా చచ్చిపోతావా? ఒక్కసారే, ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్తావు. నువ్వు ఆత్మీయంగా కనుక చచ్చిపోతే కనుక నీకు నిత్య జీవం ఇవ్వబడుతుంది. శారీరకంగా చచ్చిపోతే కనుక నిత్య రాజ్యములోకి వెళ్తావు. డిడ్ ఐ మేక్ ఇట్ క్లియర్? నువ్వు ఆత్మీయంగా పాపం విషయంలో చచ్చిపోతే నిత్య జీవం ఇవ్వబడుతుంది. ఒకవేళ శారీరకంగా నువ్వు చచ్చిపోతే నిత్య రాజ్యములోకి నువ్వు చేర్చబడతావు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. అది ఒక్కసారే జరుగుద్ది. ఇట్ హ్యాపన్స్ వన్స్. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఎవరైతే ఆ మొదటిసారి ఆయన చేసినటువంటి క్రయధనము యొక్క ఆ యొక్క గుడారము కిందకు వస్తారో, ఆ గొడుగు కిందకు వస్తారో, ఆ రక్షణ కిందకు వస్తారో, ఆ రక్తం ప్రోక్షించబడుతుందో వాళ్ళ కోసం తిరిగి వస్తాడంట రెండవసారి వాళ్ళని తీసుకొని వెళ్ళటానికని. ఇదండి 18వ వచనం యొక్క సారాంశం. చాలా స్పష్టంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతాను 18వ వచనం, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. ఇప్పుడు మనం 19-20 తెలుగు బైబిల్లో ఈ రెండు కలిసి ఉంటే దాన్ని చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా ఆ అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. బైబిల్లో కొన్ని వచనాలు చాలా మర్మయుక్తంగా ఉంటాయి, మిస్టీరియకల్గా ఉంటాయి, చాలా కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి. అది బహుశా మనకి వెలిగింపు సరిగ్గా లేక అని అనొచ్చు. బాగా తత్వజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, బైబిల్ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వచనాల్లో ఉన్నటువంటి విషయాల గురించి రకరకాలైనటువంటి సమాధానాలు ఇస్తూ చివరికి వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు సరిగ్గా తెలీదు అని అంటారు. జాన్ పైపర్ అలాగే అన్నారు, వారన్ విఎస్బి అలాగే అన్నాడు, డేవిడ్ జెర్మయా అలాగే అన్నాడు, నాకు తెలీదు అని. అంత పెద్ద బైబిల్ పండితులే ఆ విధంగా అన్నప్పుడు మరి నేను కూడా అలాగే అనాలి. అందుకని త్రోసిపిచ్చేయట్లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి భాష్యాలు దీనికి మీకు చెప్తాను. మొట్టమొదటి భాష్యం ఏంటంటే జీసస్ డైడ్ అండ్ వెంట్ టు ప్రీచ్ ఇన్ ద హెల్ టు గివ్ దెమ్ ఎ సెకండ్ ఛాన్స్. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి నరకములో ఉన్నటువంటి లేకపోతే హేడిస్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మరొక్కసారి సువార్త బోధించారు. ఇది కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఇది అంగీకరించడానికి అస్సలు సరిపోదు. ఎందుకంటే మిగిలిన లేఖనాలు ఒప్పుకోవు వీటిని. మిగిలిన లేఖనాలు ఇందాక మనం చదివిన హిబ్రీలకు రాసిన పత్రికలో చనిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ లేదు అనేటువంటి మాట చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ధనవంతుడు లాజరు యొక్క ఆ యొక్క సన్నివేశంలో కూడా ధనవంతుడు ఒక్క ఛాన్స్ ఇమ్మంటే ఇక అయిపోయింది అని అన్నాడు. కాబట్టి కొంతమంది చెప్తూ ఉంటారు, అయితే దీన్ని అంగీకరించడానికి వీల్లేదు. ఇక రెండోది స్పిరిట్ ఆఫ్ జీసస్ అంటే దేవుడు మినిస్టర్డ్ త్రూ ద పర్సన్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ప్రాఫెట్ నోవా. మనకి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రవక్తలు చెప్పారు, ఆత్మ నడిపించగా చెప్పారు, కానీ ఏం చెప్తున్నారో వాళ్ళకి తెలియకుండా తేరు చూచారు అన్నట్లు మనం మొదట్లో చూసాం. 11-12 వచనాల్లో చూసాం. ఆ యొక్క భావంతో ఏమంటున్నారంటే నోవహు ద్వారా పరిశుద్ధాత్ముడు అంటే దేవుని ఆత్మ అంటే దేవుడే అక్కడున్నటువంటి మనుషులకి ఆత్మీయమైనటువంటి చెరలో ఉన్న వాళ్ళకి బోధించారు. దే ఆర్ ఇన్ స్పిరిచువల్ ప్రిజన్, ఆత్మీయమైనటువంటి చెర.
ఆ చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు పనులు చేశారో మనం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ చెరలో ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర 120 సంవత్సరాలు ఆ విధంగా బోధించడం జరిగింది. 120 years. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం దాన్ని భావంగా మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా 120 సంవత్సరాలు బోధిస్తే వాళ్ళు డినై చేసేశారు, వాళ్ళు కాదన్నారు. కేవలం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఇది కొంతమంది నమ్ముతూ ఉంటారు. కొంచెం మట్టుకు ఇది నమ్మటానికి యోగ్యంగా అనిపిస్తుంది. కానీ అనేక మంది పెద్ద పెద్ద పండితులు కూడా ఒప్పుకునేది ఏంటి అనంటే, మూడోది ఏంటి అనంటే, పరలోకములో దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ దేవదూతల్ని ఈ యొక్క కఠిన చీకట్లో ఉన్నటువంటి ఆ గ్లూమీ అంధకారంలోకి వాళ్ళని పంపించేయటం జరిగింది. అది హేడిస్ కాదు. హేడిస్లో ప్యారడైజ్ కూడా ఉంటుంది, కానీ వీళ్ళని ఆ చెరలోకి పంపించడం జరిగింది. మీకు గుర్తుందా, గెరాసేను అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ యొక్క దెయ్యాలు మమ్మల్ని అక్కడికి పంపించొద్దు అని చెప్పడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు బోధించటం కాదు కానీ, ఎవాంజల్ చేయటం కాదు కానీ ప్రొక్లెయిమ్ చేశారంట. ఏం ప్రొక్లెయిమ్ చేశారు తెలుసా? పాపం మీద, ఈ యొక్క సాతాను యొక్క క్రియల మీద ఆయన విజయాన్ని ప్రొక్లెయిమ్ చేశారంట. ఈ ప్రొక్లమేషన్ జరిగిన సందర్భంలోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నట్లు భక్తులు నమ్మేది ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోక ముందున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, గాడ్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అబ్రహాము కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, లేకపోతే నోవహు కావచ్చు, వీళ్ళల్లో ఎవరైనా కూడా పరలోకంలోకి వెళ్ళటానికి సరిపోదు. ఎందుకు సరిపోదంటే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని ఇంకా చిందించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా తప్పించి తండ్రి వద్దకు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి వీళ్ళని హేడిస్ అనే ప్రాంతం, దానికి ఇంకో పేరు ప్యారడైజ్ అనే ప్రాంతంలో వాళ్ళు ఒక వెయిటింగ్ రూమ్లో ఉన్నట్లు ఉన్నారు. వాళ్ళను చెరగా ఆయన చనిపోయి డిక్లేర్ చేశారు, రండి మనం వెళ్దామని. మనం ఎయిర్పోర్ట్లో లౌంజ్లో కూర్చున్నప్పుడు ఫ్లైట్ వస్తుంది, మనం పలానా గేట్ దగ్గరికి వెళ్ళండి అని ఎలా చెప్తారో, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు వెయిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు ట్రైన్ పలానా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది వెళ్ళండి అని ఎలా చెప్తారో, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి డిక్లేర్ చేశారు, రండి మనం వెళ్ళిపోదాం ఇక, ఎందుకనంటే మార్గము సరళమైంది, నేను రక్తము చిందించాను. ఎక్కువ శాతం మంది ఈ యొక్క 3వ అర్థాన్ని అంగీకరిస్తూ ఉంటారు. సరే, మీకు 3 చెప్పాను. మీరు మొదటిదైతే అది సిద్ధాంతపరంగా తప్పులుగా ఉంటుంది, రెండోది కానీ మూడోది కానీ మనం తీసుకోవచ్చు. సరే, మళ్ళొకసారి చూద్దాం. ఇందులో దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా, ఇట్ టుక్ ఎ లాంగ్ టైం, చాలా కాలం పట్టింది, సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే ఎవరైతే పడవ కట్టడానికి సహాయపడటానికి రావట్లేదు, వాళ్ళు గేలి చేస్తున్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు, అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వాళ్ళని ఒక సోల్ లాగా చూశారు. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ ద మినిస్ట్రీ ఆఫ్ నోవా చూడగలుగుతాం. నోవా యొక్క పరిచర్య మనం చూడగలుగుతాం. నోవహు చాలా నీతిమంతులు. నోవహు యొక్క నీతి గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, ఎజికేల్ గ్రంథం 14వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నా కోపం ఒకవేళ పాపం మీద బాగా ఎక్కువైతే గనక ఆ కోపాన్ని నేను చూపిస్తూ ఉన్నట్లయితే కేవలం ఈ 3 మాత్రమే రక్షించబడతారు అని ఆ 3 పేర్లు చెప్పారు. మీకు చెప్తాను చూడండి, అది ఎక్కడుందో. ఎజికేల్ గ్రంథం 14వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూద్దాం. ఏంటంటే, అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుష్యులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహాని కరమగునంతగా నేను నా రౌద్రము కుమ్మరించిన ఎడల నోవహు, దానియేలు, యోబును ఈ 3 దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలరు. అంటే ఇక్కడ అదంతా ఎక్స్ప్లెనేషన్ వదిలేంది. వాళ్ళు 3 మాత్రమే చాలా రైచస్
అని చెప్తున్నారు. హీబ్రూ గ్రంథకర్త 11వ అధ్యాయం 7వ వచనంలో తాను ఎంత విశ్వాసాన్ని కనపరిచాడంటే, దేవుడు తనకు పని అప్పచెప్తే తాను విశ్వాసముతోనే నావ కట్టాడు. నోవాస్ ఫెయిత్ ఈజ్ సీన్ ఇన్ బిల్డింగ్ ద ఆర్క్. ఆయన ఓడను సిద్ధము చేయటంలో ఆయన విశ్వాసము వెల్లడి అవుతుంది. వర్షం అంటే ఏంటో తెలియనటువంటి ప్రపంచంలో ఒక పెద్ద పడవను ఆ ప్రాంతంలో కట్టడం అనేది అది విశ్వాసం లేకపోతే జరగదు. నోవా మినిస్టర్ టు ద పీపుల్ బై బిల్డింగ్ ద ఆర్క్. ఆయన పరిచర్య చేశాడు, పడవ పెద్దది కట్టాడు. నోవా రండి అని బోధించాడు. హీ డిడ్ మినిస్ట్రీ. కానీ వాళ్ళు డినై చేశారు. బట్ నోవా తన పార్ట్ అయితే తాను నిర్వర్తించాడు. నోవా మినిస్ట్రీ వాజ్ లాఫ్డ్ అట్ అండ్ అపోజ్డ్. నోవా పరిచర్య చేస్తే అందరూ ఎక్కిరించారు, ఏడిపించారు. నోవా మినిస్ట్రీ వాజ్ హ్యూమన్లీ ఎ ఫెయిల్యూర్. మానవ దృక్పథంలో చూస్తే తన కుటుంబాన్ని తప్పించి ఏమీ రక్షించలేకపోయాడు. బట్ స్టిల్ నోవా ఎప్పుడో చేసిన కార్యం ఇప్పుడు దాకా మనకి ఎందుకు గుర్తుంటుందో తెలుసా? బికాజ్ ఆయన చేసినటువంటి పరిచర్య ఇన్ గాడ్ సైట్ ఇట్స్ అమేజింగ్, చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే కనుక నోవా చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలో ఆయన కట్టుకున్నటువంటి ఆ యొక్క నావ ద్వారా ఆయన కుటుంబం రక్షించబడతాం అనే దాన్ని ఈనాడు మనం పొందేటువంటి బాప్తీసానికి సాదృశ్యంగా తాను చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ పడవ వాళ్ళని రక్షించగలుగుద్దా? పడవ రక్షించలేదు. నోవహు తనతో పాటు ఉన్నటువంటి మిగిలిన 8 మంది రక్షించబడటానికి కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క ఓడలో, ఆ యొక్క నావలో ఎవరున్నారు తెలుసా? దేవుడున్నాడు. దేవుడు నావలో ఉండి నోవహుని లోనకి పిలిచాడు. మనము ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండేట్టు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడు. హీబ్రూ భాషలో బో అనే మాట ఉపయోగించారు. బో అనే మాటకి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ పదం ఏంటి తెలుసా? కమిన్, లోనకరా. దేవుడు లోనున్నాడు. లోనుండి రా నువ్వు లోనకి అని చెప్పాడు. ఆయన తలుపు బిగిచ్చేశాడు. హీ క్లోజ్డ్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. హీ వాజ్ దేర్ ఇన్సైడ్. ఆ నావలో దేవుడున్నాడు, అందుకే ఆయనకి విజయం దక్కింది. అయితే దీని నుంచి మనము నెక్స్ట్ వచనంలోకి వెళ్తే కనెక్షన్ చాలా చక్కగా అర్థమవుతుంది. దానికి సాదృశ్యమైన, బ్యూటిఫుల్గా చూడండి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిస్మం నిజంగా మనం రక్షిస్తుందా? క్విక్గా చెప్పాలంటే బాప్తిస్మము అనేది ఏం చేస్తుంది? బాప్తిస్మము అనేది ఏంటి? ఈ లోకములో అతి విలువైనది, అతి ప్రాముఖ్యమైనది ఏదైనా మనం చేస్తూ ఉంటే కనుక దానికి ఒక రుజువు కావాలి. ఆ రుజువు లేకపోతే అది జరిగినట్లు కాదు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. 1, మీరు పెళ్లి చేసుకున్నారు, నీకు పెళ్ళయిందంటాను రుజువు ఏంటి? ప్రభుత్వం అడిగిందనుకో, వేరే దేశస్తులు అడిగారనుకో, మీరేం చేస్తారు? పెళ్లి సర్టిఫికెట్ చూపిస్తారు. భారత సాంప్రదాయంలో తాళి చూపిస్తారు. ఈ తాళి సర్టిఫికెట్ కాదు పెళ్ళి. మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి నిర్ణయం, మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది, అది పబ్లిక్ చేశారు. ఒప్పందం అనేది ప్రైవేట్, పెళ్ళి అనేది పబ్లిక్. డబ్బులు ఇచ్చారు బిల్డింగ్ కోసం, బిల్డింగ్ నీదే, కానీ బిల్డింగ్ నీదంటానికి ఏం చేయాలి? రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డబ్బులు ఇవ్వటం అనేది ప్రైవేట్, రిజిస్ట్రేషన్ అనేది పబ్లిక్. అదేవిధంగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, ఇది ప్రైవేట్. దానికి సాదృశ్యంగా, దానికి రుజువుగా ప్రపంచానికి చూపించడానికి నువ్వు చేసేటువంటి ప్రక్రియ దాన్ని బాప్తిస్మం అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఒకవేళ కనుక నువ్వు నిజంగా మారు మనసు పొందకుండా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీళ్ళల్లో ముంచమని బయటకు వస్తే అది మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్దాం. ఒకవేళ ఈరోజు మారు మనసు పొంది ఏ కారణం చేతైనా ఒక వారం రోజుల్లో నువ్వు చచ్చిపోయావు, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి నీకు అవకాశం దొరకలేదు, నో ప్రాబ్లం, నువ్వు పరలోకంలోకి వెళ్తావు. అయితే నువ్వు మారు మనసు పొందావు, తగిన కాలం ఉన్నది, అవకాశం ఉన్నది, దేవుడు యొక్క బోధ మీకు ఇవ్వబడింది, నువ్వు బాప్తిసం తీసుకోమని, కానీ నువ్వు తీసుకోలేదు. అప్పుడు నిన్ను అనుమానించాల్సింది ఏంటి తెలుసా? నువ్వు అసలు నిజంగా మారు మనసు పొందావా అని. కాబట్టి మనల్ని రక్షించేది క్రీస్తులో మనకున్న విశ్వాసం, ఆయన మన కోసం కార్చిన రక్తం. ఇది కేవలం బయట సాదృశ్యం మాత్రమే.
ఆ నావలో దేవుడు రక్షించాడు వాళ్ళని, కానీ బయటికి నీళ్లు రక్షించినట్లు కనబడుతుంది, బయటికి నావ రక్షించినట్లు కనబడుతూ ఉన్నది. కాబట్టి నిజమైనటువంటి బాప్తిస్మం క్రీస్తులో మనకు కలుగుద్ది. దీన్ని మనం స్పిరిచువల్గా మీనింగ్ చూడాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి చూస్తాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినటువంటి మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ది స్పిరిచువల్ మీనింగ్. బ్యాప్టిజం గురించి క్విక్గా 2 మాటలు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం బాప్తిజం తీసుకున్నాడు, మన కోసం. అదేంటిది అని అంటారేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేయలేదు. ఆయన బాప్తిజం ఎందుకు తీసుకున్నాడంటే మానవులతో ఐక్యత కోసం బాప్తిజం తీసుకున్నాడు. ఆయన అస్సలు బాప్తిజం ఏంటో తెలుసా? ఆయన సిలువ మీద చనిపోవటం అనేది. లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ద రియల్ బ్యాప్టిజం ఇస్ టు డై ఫర్ యూ ఆన్ ద క్రాస్. ఆ బాప్తిస్మము మనల్ని నూతన వ్యక్తిగా చేసింది. అయితే యేసుక్రీస్తు మన కోసం బాప్తిసం తీసుకోవడం గురించి చెప్పాను. యేసయ్య మనకి బాప్తిసం ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసయ్య మన కోసం బాప్తిసం తీసుకున్నాడు, మనలో ఒకడిగా గుర్తింపు పొంది సిలువ మీద చచ్చిపోవడానికి. మనకు బదులుగా చనిపోవాలంటే మనవాడై ఉండాలి, అందుకని ఆయన బాప్తిసం తీసుకున్నాడు. రెండోది, మనకి ఆయన బాప్తిసం ఇస్తాడు. అదేంటి సార్ మనకు బాప్తిసం ఇస్తాడు అని అంటే, బాప్తిసం అనే దాంట్లో 4 ఉంటాయి. ఎందులో ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు. ఈ 4 ఉంటాయి. ఎవరికి ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు, ఎందులో ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు. యోహాను ఇచ్చాడు, యోహాను బాప్తిసం. నీటిలో ఇచ్చాడు, నీటి బాప్తిసం. యూదులకి ఇచ్చాడు, యూదుల యొక్క పాప వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ యొక్క పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఇచ్చాడు. ఇది పరిస్థితి. అదేవిధంగా మరి బైబిల్లో ఆత్మ బాప్తిస్మం అని ఉంది. ఈ ఆత్మ బాప్తిసానికి ఈ 4 ఏంటి? ఇది మీకు అర్థం అవడానికి చెప్తాను. 12-13 వచనాలు 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము ఒకే అవయములన్నీ అనేకములై ఉన్నవో, ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తులో మనం అందరం కూడా శరీరంగా ఉన్నాం. అది ఆల్రెడీ మనం ఇంతకు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అయితే జాగ్రత్త వినండి. దాంట్లో మనం ఒక సజీవ రాయిగా ఒక్కొక్క రాయి చేర్చబడుతుంది. ఆ చేర్చబడతాం అంటే ఏంటి చూస్తాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితే మనమందరం ఒక్క ఆత్మను పానము చేసేది. దీంట్లో ఎవరికిది, ఎవరైతే మారుమనసు పొందుతారో వాళ్ళకి, ఎందులోకి, క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘములోకి చేర్చబడటానికి. ఎందులో ఇస్తున్నారు? ఇది ఒక్క ఆత్మ యందే ఈ యొక్క బాప్తిసం పొందుతున్నాం. దీన్నే పరిశుద్ధాత్మలో బాప్తిసం. దీన్ని ఎవరిస్తారు? 12వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు. ఈ బాప్తిసం ఇచ్చేది క్రీస్తు. ఈ బాప్తిసం ఆత్మలో ఇస్తాడు. ఈ బాప్తిసం మారుమనసు పొందిన వాళ్ళకి ఇస్తాడు. ఈ బాప్తిసం సార్వత్రిక సంఘములో సభ్యులు అవడానికి ఇస్తారు. ఇది కంటికి కనబడదు, ఇది ఇన్విజిబుల్, ఇట్ ఈజ్ ఇనీషియల్. అది కంటికి కనబడింది, ప్రారంభంలో జరిగేది. ప్రతి విశ్వాసికి ఇది జరగాలి, ప్రతి విశ్వాసికి. అది జరిగినప్పుడే ఆ యొక్క సార్వత్రిక సంఘంలో మనం చేర్చబడతాం. సజీవ రాయిగా పేతురు భాషలో చెప్పాలంటే అవుతాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మందిరాన్ని కడుతున్నాడు, ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి పెడుతున్నాడు. యూ అండ్ ఆ యొక్క మందిరములో ఒక రాయిగా చేర్చబడ్డాం. సరే, ఇది జరగాలి అని అంటే కనుక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా, యేసుక్రీస్తు సజీవుడు కాకపోతే మనము సజీవ రాయిగా దాంట్లో చేర్చబడం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో చనిపోయాడు, ప్రాణము అప్పగించేశాడు, ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన పునరుద్ధానుడు అయ్యింది కూడా శరీరంలోనే అయ్యాడు. ఆయన శరీరము కనబడలేదు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం తండ్రి లేపాడు.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు లేపాడు. అయితే మనము యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 ప్రకారం నాకు ప్రాణము ఇవ్వటానికి ప్రాణము తిరిగి తీసుకోవడానికి అధికారం కలదు అంటున్నాడు. కాబట్టి త్రిత్వదేవుడు పునరుద్ధానంలో పాత్రను పోషించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే లేచాడు. తండ్రి ఆయన్ని లేపాడు, పరిశుద్ధాత్ముడు ఆయన లేపాడు. ఆయన మరణములో 3 పాత్రను పోషించాడు, ఆయన పునరుద్ధానంలో 3 పాత్రను పోషించాడు. నౌ ఐఎమ్ కమింగ్ టు ది ఫైనల్ పాయింట్. ఏంటి ఇది జరగటం బట్టి ఏమైంది? వి నౌ గెట్ యాక్సెస్ టు ద ఫాదర్. తండ్రి యొద్దకు మనము చేరుకోవడానికి అవకాశం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగింది. మనకి దేవుడికి గొడవలు వచ్చినాయి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన మన మీద చూపించిన కృప ద్వారా సమాధానపరచబడుతున్నాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయ పడుచున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఆయన ద్వారానే మనం ఉభయములము, అంటే ఎవరు? యూదులైనా గ్రీసు దేశస్థులైనా ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. త్రిత్వదేవుడు ఎంత స్పష్టంగా కనబడుతుంది చూడండి. ఆయన ద్వారానే అంటే యేసు ప్రభు ద్వారానే. యూదుడైనా అన్యుడైనప్పుడు కూడా ఆత్మయందు, అంటే ఇట్ ఈజ్ ఇన్ ద హోలీ స్పిరిట్, తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఈ విధంగా ఎందుకు చేరగలిగాము అనంటే, తండ్రి కుడి పార్శ్వాన యేసుక్రీస్తు ప్రభువాడు ఆసీనుడై ఉన్నాడు. అదే లాస్ట్ వర్స్. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుడు మనల్ని మొదట సృష్టించినప్పుడు ఆదాము అవ్వల్ని ఈ ప్రపంచపు అధికారాలన్నీ కూడా ఆదాము అవ్వ చేతుల్లో పెట్టారు. అయితే ఆదాము అవ్వలు ఏం చేశారంటే, సాతానుడికి విధేయత చూపించడం బట్టి ఆ తాళాలన్నీ వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా సాతానుడి చేతుల్లో ఉంది. ఆ సాతానుడి చేతుల్లో ఉన్నటువంటి ఆ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడు అప్పగించినటువంటి ఆ తాళాలని తిరిగి సంపాదించడానికి ఆయన రక్తము చిందించి ఆ తాళాలు తనకి తీసుకొచ్చుకున్నాడు. అయితే ఇది ఇప్పుడు మన చేతుల్లోకి రావాలి. ఎలాగా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ అధికారం, యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానాల తర్వాత ఇప్పుడు పరలోకములోను భూలోకం మీద అధికారం నాకు ఇవ్వబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. నాకు అధికారం ఇప్పుడు ఇవ్వబడింది. అది ఊరికనే రాలేదు. అది నేను సిలువ మరణం ద్వారా పునరుద్ధానం ద్వారా సంపాదించాను. అది ఇప్పుడు మీకు ఇస్తున్నాను. అది ఎలా ఉంటుంది తెలుసా? నేను ఒక ల్యాండ్ కొని ఆ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ మీకు ఇచ్చి, ఈ డాక్యుమెంట్ మీకు ఇచ్చాను, ఎలాంటి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పండి, అది మందే స్థలం. అదేవిధంగా డాక్యుమెంట్ పరలోకంలో ఉందే, జిరాక్స్ కాపీ మనకి ఇచ్చాడు, ఎల్లో ఒక్కొక్క భాగాన్ని నువ్వు స్వతంత్రించుకుంటారా, ఒక్కొక్క దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటారా. ఇట్ ఈస్ అ గ్రేట్ కమిషన్. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. నేను అతి కష్టం మీద ఈ భూమి మీద మొత్తం మీద అధికారాన్ని సంపాదించాను. అయితే మిమ్మల్ని కూడా ఆ యొక్క విజయోత్సాహపు కార్యములో పాలిభాగస్తులు చేయడానికి ఆ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీస్ మీకు ఇస్తాను. అధికారాన్ని మీకు ఇచ్చాను. వెళ్ళండి, యు గో ఇన్ టు ద వరల్డ్, ఈ లోకములోకి వెళ్ళండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం, యోహాను సువార్త 17వ అధ్యాయం యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తున్నాడు, నువ్వు వారిని లోకములోకి పంపించినవి. తండ్రి కుమారుని ఎందుకు పంపించాడు? ఎల్లు, ఆ సాతానుడు చేసినటువంటి కార్యానికి మొత్తం నువ్వు కొలగొట్టేసిరా. నువ్వు నన్ను ఏ విధంగా పంపించావో ఇప్పుడు నేను అదే పని చేయడానికి వీళ్ళని పంపిస్తాను. నౌ యు అండర్స్టాండ్. మనము ఈ లోకములో దేవుడు విజయం సాధించి డాక్యుమెంట్లు తన దగ్గర పెట్టుకున్న దాన్ని మనము చేజిక్కించుకోవడానికే వెళ్తూ ఉన్నాం. తాను అధికారంలో ఉన్నాడు అంటానికి ఏమన్నాడు తెలుసా? హీ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఆ తండ్రి కుడి పార్శ్వాన ఆయన కూర్చొని ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు కాబట్టి వీ హ్యావ్ ప్రొటెక్షన్. గుర్తుపెట్టుకోండి, మనల్ని లోకంలోకి పంపించేటప్పుడు ఆయన ఐసోలేట్ చేసి పంపించడు, ఇన్సులేట్ చేసి పంపిస్తాడు. ఐసోలేషన్ అంటే ఏంటి తెలుసా? మనం ఒక్కలుగా ఉండటం. ఇన్సులేట్ చేయటం అంటే ఏంటి తెలుసా? వాళ్ళ మధ్యకి వెళ్ళిపోతాం, కానీ మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. కరెంటు తీగ
ఇక్కడికి లైట్ రావాలంటే కరెంట్ రావాలి, కానీ కరెంట్ ఓపెన్గా వస్తే ఎవడన్నా పట్టుకుంటే చచ్చిపోతాడు. అందుకనే దానికి ఇన్సులేషన్ ఉంటుంది. మనకి దేవుడు ఇన్సులేషన్ ఇస్తున్నాడు, ఐసోలేషన్ కాదు. మన చుట్టూ ఒక చక్కటి కవచం లాగా పెడతాడు. ఐ విల్ ప్రొటెక్ట్. ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు భూమి మీద ఉన్నప్పుడు, కుడిపార్శ్వాన కూర్చున్నప్పుడు కూడా ఎవరైతే ఆయన బిడ్డలో వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ బిలీవర్, యేసయ్య నీ కోసం ప్రార్థన చేయట్లేదు. అయిపోయింది ఆయన నీ కోసం చేసిన ప్రార్థన, అయిపోయింది నీ ప్రార్థన. నువ్వు విశ్వాసి అయితే హీ స్టిల్ ప్రేయింగ్ ఫర్ యూ. నేను లోక సంబంధిని కానట్లు వారు లోకపు సంబంధులు కారు. ఎప్పుడైతే మారు మనసు పొందామో దే హ్యావ్ బిన్ సెట్ అపార్ట్ ఫర్ మీ. మై ఫ్రెండ్స్, 3 words I want to tell you. Are you insulated? నువ్వు దేవుని యొక్క పవిత్రత చేత, దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క సన్నిధి చేత నిన్ను నువ్వు కవచములాగా కాపాడి, ఆ కవచంలాగా అవి కాపాడుతున్నా? ఆర్ యు ఇన్సులేటెడ్ ఆర్ యు ఐసోలేటెడ్? నువ్వు వేరుపరచబడ్డావా? ఏ విధంగా? నాశనానికి. ఐసోలేషన్ ఈజ్ ఫర్ డిమాలిషన్, ఇన్సులేషన్ ఈజ్ ఫర్ sanctification. If you are insulated, you are initiated into the world. You are instigated into the world. You are inspired into the world. ఈ లోకంలోకి దేవుడు నిన్ను పంపిస్తూ ఉన్నాడు. అందుకనే దీని ముందు వచనంలో మీలో ఉన్నటువంటి నిరీక్షణకు హేతు ఎవరిని అడిగితే ఏమాత్రం సంకోచించకుండా చెప్పాలి. నన్ను కొట్టారు, నిన్ను కూడా కొడతారు. నన్ను చంపారు, నిన్ను కూడా చంపుతారు. చావటం బెటర్ నోరు మూసుకునే కంటే. నోరు మూసుకున్నామంటే ఐసోలేషన్. నోరు మూసుకున్నామంటే ఐసోలేషన్. నోరు తెరిచి మాట్లాడితే నీకు ఇన్సులేషన్ ఉంటుంది. ఏ విధంగా? పీపుల్ మే హర్ట్ యూ బట్ దే కెనాట్ హార్మ్ యూ ఇటర్నల్లీ. ఈ లోకంలో నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, చంపొచ్చు, కానీ నిత్య రాజ్యంలో నీకున్న స్థానాన్ని వాళ్ళు మార్చలేరు. దే కెనాట్ హార్మ్ యూ. యు ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ టు ద వరల్డ్. యు ఆర్ ఇన్స్టిగేటెడ్ ఇన్ టు ద వరల్డ్. యు ఆర్ ఇన్స్పైర్డ్ ఇన్ టు ద వరల్డ్. ఈ యొక్క ప్రపంచంలోకి నువ్వు పంపించబడ్డావు. ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటాను. ఆయన మనతో ఉంటాడు. నోవహు పడవలో ఉన్నటువంటి దేవుడు నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందినట్లయితే నీలో ఉంటాడు. ఆయన పడవ మునిగిపోలేదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. నువ్వు కూడా మునిగిపో, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఇట్ ఈస్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఇలస్ట్రేషన్. నౌ మై అల్టిమేట్ క్వశ్చన్ ఇస్ దిస్. నువ్వు బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, సంఘంలో బల్లలో చేతులు కూడా పెడతా ఉండొచ్చు, అవి బయటికి కనబడి ప్రజలు మోసం చేయొచ్చు, నిన్ను మోసం చేసుకోవచ్చు. నా క్వశ్చన్ ఏంటి తెలుసా? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? హ్యావ్ యూ యాక్సెప్టెడ్ హిమ్? ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉండడం, డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్? నీ జీవితం మీద ఏమైనా ప్రభావం ఉందా? హ్యావ్ యూ బీన్ ఇన్సులేటెడ్ బై గాడ్స్ సెక్యూర్ ప్రెజెన్స్? దేవుని యొక్క సాన్నిధ్యం చేత నువ్వు భద్రపరచబడుతున్నావా? ఒకవేళ అది జరగలేదు అని అంటే ప్రాబబ్లీ యూ నీడ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించాలి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రభువా, మరొకసారి ఈ యొక్క 5 వచనాల నుంచి మాకు నేర్పించిన పాఠాలకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా కోసం ఏ విధంగా నువ్వు హింస గుండా వెళ్ళావు, ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి వేదన గుండా వెళ్ళావు, శరీరంలోను, ప్రాణంలోను, ఆత్మలోను ఏ విధంగా నలిగిపోయావు ప్రభా. పేతురు బహుశా దగ్గర నుంచి చూశాడు కాబట్టి పదే పదే అది మనసులోకి వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకొని రాస్తున్నాడేమో. అంతేకాకుండా నీతిమంతుడైనటువంటి నిన్నే బాధ పెట్టినప్పుడు మమ్మల్ని బాధ పెడతాం పెద్ద విషయం కాదు, అది ప్రోత్సాహకరంగా. ఆయన మీకు వందనాలు. మీరు మా కోసం శ్రమ పడటం బట్టి మాకు రక్షణ దొరికింది. మేము అవినీతి పరులు కాకుండా ఉండటకు, నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉండకుండా ఉండటకు ఒకవేళ శ్రమ గుండా వెళ్తే అది మాకు ఆశీర్వాదం ప్రభా, అది మాకు ధన్యత ప్రభా, అది మాకు అవార్డుని ఇస్తుంది ప్రభా, అది మాకు కిరీటాన్ని ఇస్తుంది ప్రభా. అది దృష్టిలో పెట్టుకోగలట కృప చూపించమని, వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.